ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టాప్ రిచెస్ట్ కంట్రీలలో క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ద్వారానే రిచ్గా మారిన కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇక మన దేశ విషయానికి వస్తే ఎకనామికల్ బ్యాలెన్స్ షీట్ ఎంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేసినా కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం మనం మెజారిటీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 232.5 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది. అంటే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అందుకు గాను ఇండియాకు $132.4 బిలియన్ ఖర్చయింది. ఇండియన్ కరెన్సీలో ఈ వాల్యూ 20 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక 2023 ఫైనాన్షియల్ ఇయర్లో అయితే $157.5 బిలియన్ ఇండియా క్రూడ్ ఆయిల్ కోసం ఖర్చు చేసింది. కానీ ఇక భవిష్యత్తులో ఇండియా ఇలా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు, పైపెచ్చు మనమే ఇతర దేశాలకు క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి అనిపిస్తుంది కదా? అవును, ఇదే జరగబోతుంది. ఇది మేం చెప్తున్న విషయం కాదు. ఈ విషయాన్ని పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు స్వయంగా ప్రకటించారు. అండమాన్ సముద్రంలో అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఇండియన్ టెరిటరీలో భారీ క్రూడ్ ఆయిల్ డిపాజిట్స్ బయటపడ్డాయి. దాంతో ఇండియాకు జాక్పాట్ తగిలినట్టే అందరూ అనుకుంటున్నారు. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసేంత భారీ రిజర్వ్స్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కాబట్టి పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు ఏం చెప్పారు? ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పెండిచర్ నిజంగా తగ్గబోతుందా? క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్గా మారిన గల్ఫ్ దేశాల తరహాలో మన దేశం కూడా రిచెస్ట్ కంట్రీ కాబోతుందా? అనుకున్నట్టే క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరిగితే ఇండియన్ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ఇలా ఈ ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలని చాలా సింపుల్గా ఫాస్ట్గా మీకు తెలియజేస్తాము. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇజ్రాయెల్కి గాజాకు మధ్య యుద్ధం జరిగినా, రష్యాకు యుక్రెయిన్కు మధ్య యుద్ధం జరిగినా, లేదా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తతలు చెలరేగినా వెంటనే దాని ప్రభావం వరల్డ్ ట్రేడ్ మీద పడుతుంది. ముఖ్యంగా ఆయిల్ ఇండస్ట్రీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ప్రతి దేశం జియోపొలిటికల్ టెన్షన్స్ చెలరేగిన ప్రతిసారి క్రూడ్ ఆయిల్ ప్రైస్ విషయంలో భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మన ఇండియా ప్రతిరోజు దేశ అవసరాల కోసం యావరేజ్గా 5 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన దేశంలో 99% ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఆయిల్ ఇంపోర్ట్ మీదనే ఆధారపడి నడుస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఆయిల్ యూసేజ్ చాలా ఎక్కువ. కాబట్టి దేశ అవసరాల కోసం 85% క్రూడ్ ఆయిల్ని ఇండియా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన దేశంలోనూ కొన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అస్సాం, గుజరాత్, ముంబై బే ఏరియా, కృష్ణా, గోదావరి బేసిన్ ఇలా చాలా చోట్ల ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ దేశ అవసరాలను తీర్చే స్థాయిలో లేవు. అందుకే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం తప్ప మనకు మరో మార్గం లేదు. అయితే జూన్ 16న ఇండియన్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు ద న్యూ ఇండియన్ అనే న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అండమాన్ సముద్రంలో భారీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్కి సంబంధించిన ఆనవాళ్ళని కనుగొనడానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇండియన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటూ గయానా సైజ్డ్ ఆయిల్ డిస్కవరీ అని హర్దీప్ సింగ్ పూరి గారు చెప్పారు. ఇక్కడ పూరి గారు అండమాన్ సముద్రంలో కనుగొన్న ఆయిల్ రిజర్వర్లను గయానాతో ఎందుకు పోల్చారంటే, గయానా అనేది ఒక సౌత్ అమెరికన్ కంట్రీ. సౌత్ అమెరికాలో చాలా సాధారణ దేశం. కానీ 2015లో గయానాలో భారీ ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి. దాదాపు 11 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ రిజర్వ్స్ గయానా సముద్ర తీరంలో గుర్తించారు. ఈ ఆయిల్ డిస్కవరీ గయానా ఎకనామీ మొత్తాన్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. ఎంతలా అంటే గయానా ఇప్పుడు ప్రపంచంలోనే 7th లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్గా మారేంతలా. అందుకే పూరి గారు అండమాన్లో కనుగొన్న ఆయిల్ రిజర్వ్లను గయానాతో పోల్చారు. ఇన్నాళ్ళు బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియా సముద్రం వీటి గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు పూరి గారు చెప్తున్న ఆయిల్ రిజర్వ్స్ అండమాన్ సముద్రంలో ఉన్నాయి. అండమాన్ సముద్రం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇండియా ఫార్ ఈస్ట్ సైడ్లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఈస్ట్ సైడ్లో ఉన్నదే అండమాన్ సీ. అండమాన్ ప్రాంతాన్ని ఇన్నాళ్ళు ఇండియా పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండమాన్ నికోబార్ దీవులన్నీ కలిపి 572 దీవులు ఉన్నాయి. కానీ వీటిలో కేవలం 37 దీవుల్లో మాత్రమే మానవ సంచారం ఉంటుంది. మిగిలిన దీవులు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇన్నాళ్ళు ఎలాంటి పరిశోధనలు జరగలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. డీప్ వాటర్ ఛాలెంజెస్, సెస్మిక్ కాంప్లెక్సిటీ, ఎకలాజికల్ సెన్సిటివిటీ, లాజిస్టికల్ డిఫికల్టీస్ ఇలా చాలా కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్ళు ఎవరు టచ్ చేయలేదు. ఈ అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాను సెడిమెంటరీ రీజియన్ అంటారు. కానీ కొంతకాలంగా ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ 2 కంపెనీలు అండమాన్ భూగర్భంలో ఉన్న ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కోసం పరిశోధనలు చేస్తున్నారు. వీళ్ళు ఎలా చేస్తారంటే సముద్రం లోపల అడుగు భాగాన ఉన్న నేలను డ్రిల్ చేస్తారు. ఈ ప్రక్రియలో టెక్నాలజీ, శ్రమ ఇవన్నీ ఉంటాయి. కొన్ని వందల అడుగుల వరకు డ్రిల్లింగ్ చేసి భూగర్భంలో ఉన్న ఖనిజాలకు సంబంధించిన ఆనవాళ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
పూరి గారు చెప్తున్న వివరాలను బట్టి ఓఎన్జీసీ ఈ సంవత్సరం 37 డ్రిల్స్ చేసింది. 2024 ఫైనాన్షియల్ ఇయర్లో గత 34 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 541 డ్రిల్స్ చేసింది. ఈ డ్రిల్లింగ్ ప్రాసెస్కి ఓఎన్జీసీ 37,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాబట్టి డీప్ సీ మైనింగ్, డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ విషయంలో ఓఎన్జీసీ ఎంత బలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ముందుగా ఏ ప్రాంతంలో డ్రిల్ చేయాలి అనే విషయాన్ని నిర్ధారించడానికి చాలా రకాల సర్వేలు చేస్తారు. జియోలాజికల్ సర్వే, సెస్మిక్ సర్వే, ఇలా చాలా సర్వేలు చేయాల్సి ఉంటుంది. ఆ సర్వేలను బట్టి డ్రిల్లింగ్ లొకేషన్స్ ఫిక్స్ చేస్తారు. ప్రైమరీగా ఏదైనా లొకేషన్లో పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తే రిగ్ల ద్వారా భూమిలోకి భారీ సొరంగం నిర్మిస్తారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే శ్రీ విజయపురం వద్ద ఒక భారీ డ్రిల్లింగ్ స్టార్ట్ చేసింది. సముద్రంలో డ్రిల్ చేసే పరికరాన్ని రిగ్ అంటారు. రిగ్తో చేసేదాన్ని వెల్ అంటారు. వెల్ అంటే బావి. ఇప్పటికే వర్షాకాలం తర్వాత ఓఎన్జీసీ కూడా 3 నుంచి 4 లొకేషన్స్లో రిగ్లను ఫిక్స్ చేసి అండర్ వాటర్ వెల్స్ నిర్మించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ లొకేషన్స్లో ఖచ్చితంగా భారీ ఆయిల్ రిజర్వులు ఉన్నట్టు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. 1,84,440 కోట్ల లీటర్ల భారీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ ఈ ప్రాంతంలో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకే పూరి గారి స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పారు, ఇండియా ఈజ్ వెరీ క్లోజ్ టు డిస్కవరింగ్ ఏ గయానా స్కేల్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ అండమాన్ సీ అని. అంటే గయానా సైజ్డ్ ఆయిల్ ఫీల్డ్ని కనుగొనడానికి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. కాబట్టి ఆయిల్ డిపాజిట్స్ ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదు. కానీ ఆయిల్ డిపాజిట్స్ని కనుక్కోవడానికి ఇండియాకు ఎంతో సమయం పట్టదు అని ఆయన మాట్లాడదాం. అయితే సెంట్రల్ మినిస్టర్ ఇంత ఓపెన్గా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అండమాన్ సముద్రంలో ఆయిల్ రిజర్వ్స్ బయటపడడం ఖాయమని భావించాలి. అఫీషియల్ ఎస్టిమేట్స్ అంటూ 610 మిలియన్ టన్నుల ఆయిల్ రిజర్వ్స్ ఉన్నట్టు పూరి గారు చెప్తున్నారు. గయానాలో 11 బిలియన్ బ్యారెర్ల ఆయిల్ రిజర్వ్స్ మాత్రమే కనుక్కున్నారు. అండమాన్ సముద్రం అన్ట్యాప్డ్ ఆఫ్షోర్ బేసిక్ మొత్తాన్ని జల్లెడ పడితే 22 బిలియన్ బ్యారెర్ల రిజర్వ్స్ వెలికి తీయవచ్చు అని అంచనా వేస్తున్నారు. అంటే గయానా కన్నా రెట్టింపు మొత్తంలో మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయనేది అఫీషియల్స్ వేస్తున్న అంచనా. సరే, ఇవన్నీ ప్రైమరీ ఎస్టిమేషన్స్ మాత్రమే. కాబట్టి 22 బిలియన్ బ్యారెర్ల రిజర్వ్స్ కాకపోయినా వీటిలో 50 నుంచి 60% రిజర్వ్స్ ఉన్న ఇండియన్ క్రూడ్ ఆయిల్ డిమాండ్ చాలా వరకు తగ్గుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గితే ఇండియాకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా సేవ్ అవుతాయి. అంచనా వేసినట్టే అండమాన్ సముద్రంలో ఆయిల్ రిజర్వ్స్ లభించి వాటిని వెలికి తీయడం స్టార్ట్ చేస్తే $3.7 ట్రిలియన్ ఉన్న ఇండియన్ జీడీపీ $20 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గయానా తరహాలో క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇండియన్ మార్కెట్ చాలా పెద్దది. ఇండియన్ అవసరాలకి సరిపడ క్రూడ్ ఆయిల్ లభించి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేకుంటే అదే చాలు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయాల్సి వచ్చినా ఈస్ట్ ఆసియా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చని అంచనాలు వేస్తున్నారు. దేశంలో ఫ్యూయల్ ఛార్జెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. దీని ఎఫెక్ట్ నిత్యావసరాల మీద పడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కూడా పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. కాబట్టి వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. కాబట్టి అండమాన్ సముద్రంలో లభించబోయే ఆయిల్ రిజర్వ్స్ ఇండియన్ ఎకనామీకి గేమ్ చేంజర్గా మారబోతున్నాయి. నిజంగా ఇంకా క్రూడ్ ఆయిల్ లభించిందే లేదు. వీఆర్ జస్ట్ క్లోజర్ టు డిస్కవరింగ్ ఆయిల్ రిజర్వ్స్. ఒకవేళ బయటపడినా పూర్తి స్థాయిలో క్రూడ్ ఆయిల్ వెలికి తీయడానికి చాలా సమయమే పడుతుంది. అయినా నిజంగా ఆయిల్ దొరికినట్టే, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతున్నట్టే చాలా లెక్కలు వేసుకున్నాం. బహుశా ఆశావాదం అంటే ఇదేనేమో. ఏది ఏమైనా అండమాన్ సముద్రంలో అద్భుతం జరగాలని, అనుకున్న అంచనాలు నిజమవ్వాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెంటనే మీ కొరకు తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని భాగం కండి. ఈ వీడియో కనుక మీరు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో ఉపయోగపడినట్టయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.